హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్టేడియం అన్బాక్స్ చేయబోతున్నాం. ఎస్, చాలా పెద్ద బాక్స్ వచ్చింది. బేసిక్ కూడా ఆడుకోవడానికి స్పేస్ ఉంటుంది. లెట్స్ అన్బాక్స్. బ్లాక్ కలర్, ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది అనుకున్నాను. మెటల్ టాప్స్, టాయ్స్ నుంచి కంపెనీ పేరు ఇది, మోడల్ పేరు ఇది. అండ్ నేను దీన్ని గిఫ్ట్ షాప్ అని ఒక సైట్ నుంచి ఆర్డర్ చేస్తాను. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. Let's see. Okay. Oh. యూస్ ప్రోడక్ట్ వచ్చింది ఏంటి? అసలు ఈ సైట్లో రిటర్న్ ఉందో లేదో చూడలేను. యూస్ ప్రోడక్ట్లో ఉంది. సో ఇది గైస్ నేను ఆర్డర్ చేసింది. దీంట్లో యూస్ ప్రోడక్ట్లో ఉంది. చాలా గీతలు కూడా పడిపోయినాయి. అంత స్ట్రాంగ్గా లేదు. హ్యాండిల్ చేస్తానని అనుకుంటున్నా. ఇచ్చారు. ఇది నాకు 1000 రూపీస్ పడింది. నార్మల్ లాంచర్, రికార్డ్, అంతేగా. వస్తుంది. ఎక్కువ వస్తుంది. అండ్ ఇది పెద్ద లాంచర్, గన్ లాంచర్ అనుకుంటా. దీనికి చాలా పెద్ద రిప్ కార్డ్ ఇచ్చారు. చూద్దాం. ఓకే, పెద్దది. అండ్ అది లాంచ్ చేసి చూద్దాం. టాక్స్ hope it don't break. It doesn't break. Whoa, విరిగిపోయినా దీనికి. ఇవి కూడా బాగున్నాయి. లాంచర్ యాక్చువల్లీ చాలా బాగా వర్క్ అయింది. నేను స్టక్ అయిపోద్దాం అనుకున్నా కానీ లాంచ్ చేసినప్పుడు స్టక్ అవ్వలేదు. వన్స్ అగైన్ ట్రై చేద్దాం. 3, 2, 1. మళ్ళీ రిజైన్ చేద్దాం. ఇది లాంచ్ స్టేడియం లిటరలీ చాలా అంటే చాలా డెలికేట్గా ఉంది. అట్ ద సేమ్ టైం నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది కూడా జస్ట్ ఇప్పుడు హిట్ చేసింది. మీకు మంచిగా అనిపిస్తుంది లేదు? నాకైతే యూస్ ప్రోడక్ట్ వచ్చింది. నేను వెనక్కి ఇచ్చేస్తాను. మోస్ట్లీ అస్సలు బాగాలేదు గాయస్. ఇది అస్సలు బాగాలేదు అనలేను, పర్లేదు.
కానీ యూస్డ్ వచ్చింది నాకు అదే నచ్చలేదు. యూస్ ప్రోడక్ట్ వచ్చింది నాకు. రిటర్న్ అడ్వాన్స్ ఉందో లేదో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే స్టేడియం వచ్చేసి ఎంఎఫ్పి బేస్కి చాలా బెటర్, ఎందుకంటే నాకౌట్ చేయడానికి ఉంటుంది, అట్ ద సేమ్ టైం అటాక్ తీసుకున్నప్పుడు రీకాయిల్ తగ్గించడానికి మనకి వాల్స్ కూడా ఉన్నాయి. కానీ వాల్స్ సైజ్ లెంత్ ఎంత ఉంటే పర్లేదు, బట్ ఇది మరీ విత్ ఉంది, సో నాకౌట్ అవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒకసారి పెగసస్ని రిప్కోట్ లాంచర్తో ట్రై చేస్తున్నాం. ఇది ఇరిగిపోయిందని చెప్పా కదా, నేను ఏం చేశానంటే మొన్న 4D బ్లేడ్లెట్స్ కొన్నాను చూడండి, మెటల్ ఫ్యూజన్వి 300కి, వాటిది దీన్ని ఫిట్ చేశాను అనమాట. వావ్ 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 అటాక్. ఫైనల్ డ్రైవ్ యాక్టివేట్ అయింది, బట్ స్టిల్ నో అటాకింగ్. మన ప్లేట్లో చూసినప్పుడు ఇది నాకు 1 minute 30 seconds 1 minute ఎంతో వచ్చింది, 17 seconds మరి. బట్ ఇప్పుడేమో ఇలా అయిపోయింది. తప్పు చేసా, కడాయిలో లాంచ్ చేయకూడదని తెలిసి కూడా చూడండి, కడాయిలో లాంచ్ చేసా కదా, అప్పుడు బాగా ఇరిగిపోయినట్టుంది దానివల్ల. ఓకే, స్టేడియంకి ఉన్నది మొత్తం మన పెగసస్ టిప్కి అంటుకుంది. ఏంటో ఈ స్టేడియం. యూట్యూబ్లో రివ్యూ చేసినప్పుడు వాళ్ళంతా బాగానే రివ్యూ చేస్తారు, నాకెందుకు ఎలా వచ్చింది నాకు అర్థం. అట్ ద సేమ్ టైం ఇది చాలా యూస్డ్. ఇది ఎలా ఉందో చూడండి, గుంటలు ఉన్నాయి, రోడ్ మీద ఉండాల్సిన గుంటలు దీని మీద ఉన్నాయి. ఓకే, స్టేడియంలో ట్విస్టెడ్ టెంపో టైం, స్పిన్ టైం. లెట్స్ సీ. 3, 2, 1 అటే. మొన్న ప్లేట్లో లాంచ్ చేసినప్పుడు కరెక్ట్గా 2 minutes 32 seconds జరిగింది. ఇప్పుడు చూద్దాం 3 minutes అవుతుందా? అరే నో 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 నో. స్టేడియంతో వచ్చిన లాంచర్కి ఇది రిప్కార్డ్ చాలా పెద్దగా ఉంది కదా, సో దానివల్ల వీటికి పవర్ ఎక్కువ వస్తుంది. సో ఒకసారి దీన్ని అండ్ దీన్ని కూడా లాంచ్ చేసి చూద్దాం. దీన్ని పెగసస్తో లాంచ్ చేస్తా, దీన్ని టీటీతో లాంచ్ చేస్తున్నా. లెట్స్ సీ. 3, 2, 1 అరే. చాలా పవర్ఫుల్గా లాంచ్ అయింది కదా, ఇక్కడ గీత కూడా పడిపోయింది, మీకు కనిపిస్తున్నా లేదా? ఎంత పవర్ఫుల్గా లాంచ్ అయినా కూడా టీటీస్కి బ్రేక్ కూడా అయిపోయిందా? ఇప్పుడు ఒకసారి టీటీతో లాంచ్ చేసి చూద్దాం. 3, 2, 1 3, 2, 1 నాకు వచ్చేసింది గైస్ ఇది. వావ్, ఇక్కడ అయ్యో దీనికైనా చూడాలి నేను, లేదంటే స్టేడియం ఇది కూడా వారంలో పోయేలా ఉంది. లెట్స్ ట్రై విత్ పెగసస్. టీటీ కన్నా కొంచెం హెవీగా. 3, 2, 1 అటే. పెగసస్ గాయస్, ఫైనల్ డ్రైవ్ యాక్టివేట్ అయింది. బాగా జరుగుతుంది. ట్విస్టెడ్ టెంపోతో ఇంకొకసారి లాంచ్ చేసి చూద్దాం. నాకు టెంపో ఓడిపోతే ఆబ్వియస్గా నచ్చింది, నా ఫేవరెట్ బ్లేడ్ కాబట్టి. 3, 2, 1 అటే. 3, 2, 1 అటే.
టఫ్ కాంపిటీషన్. ఆబ్వియస్లీ టెంపో గెలిచింది. సో లెట్స్ అజ్యూమ్ ఇందాక రౌండ్ ఫస్ట్ రౌండ్ అనుకుని దీన్ని సెకండ్ రౌండ్ అనుకుందాం. సో థర్డ్ రౌండ్ ఎవరు విన్ అయితే ఓకే 3, 2, 1 లెట్ ఇట్. టీటీ ఇది బ్రేక్ అయిపోయిందా? ఏదో బ్రేక్ అయింది. టీటీకి ఏం కాలేదుగా. ఓకే గైస్, మీకు కనిపిస్తుంది లేదో, టీటీకి క్లాక్ ఒక హెడ్ ఉంటుంది, అది విరిగిపోయిందనమాట. ఈ పక్కన కూడా కొంచెం విరిగింది, ఈ పక్కన ఎక్కువ విరిగింది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అయ్యో ఏదో విరిగింది, ఏదో పక్కకు వచ్చింది, ఏంటబ్బా అని చూస్తే ఇది టూ బ్యాడ్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వేరే స్టేడియంస్ అయినా ఉంటే చూస్తాను. దీనికి యాక్చువల్లీ రీఫండ్ లేదంట. స్క్రీన్ షాట్ ఈ పక్కన పెడతాను చూడండి. సో ఇంకా దీన్నే వాడాలి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.